దీన్ని యుక్రోత్మ వాతచలన భస్త్రిక అంటాం. లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్. అనులోమ విలోమ స్పీడ్గా. యుక్రోత్మ నా దగ్గర ఉంది, నోట్స్ ఉంది, నేను పెడతాను గ్రూప్లో కావాలి. 3 వేరియేషన్స్ అయింది ఇప్పుడు. లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్, రైట్ ఇన్ రైట్ అవుట్, లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్. నెక్స్ట్ సేమ్ ప్రాక్టీసెస్ విత్ నెక్ మూమెంట్స్. లెఫ్ట్లో చేసిన దాన్ని ఏమన్నాము, లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ వామచలన భస్త్రిక అన్నాం కదా. ఇప్పుడు దీని పేరు వచ్చి విత్ నెక్ మూమెంట్స్ చేసేది వామచలన వాతక్రమ భస్త్రిక అంటాం. లెఫ్ట్ ఇన్ హెడ్, ఈ విధంగా అనమాట. లంగ్స్ యొక్క 3 లోబ్స్ యాక్టివేట్ అవుతాయి ఈ ప్రాణాయామాల వల్ల. అప్పర్ లోబ్, మిడిల్ లోబ్, లోయర్ లోబ్, ఈ 3 క్లెన్స్ అవుతూ వస్తాయి. అప్పుడు మనకు ఈ లంగ్స్కి సంబంధించిన సమస్యలు ఏవి ఉండవు. జలుబు, ఈఎన్టీ సమస్యలు మెయిన్గా ఉండవు. జలుబు, దగ్గు, తుమ్ములు ఇలాంటివి ఏవి కూడా మనకు రావు. అలాగే రైట్ చేసేదాన్ని దక్షిణ చలన వాతక్రమ భస్త్రిక. రైట్ ఇన్ రైట్ అవుట్ విత్ నెక్ మూమెంట్స్. నెక్ మూమెంట్స్ చేసేదానికి ఒక పదం యాడ్ అవుతుంది. ముందు చేసిన మూమెంట్స్ 3 ఒకటి, ఈ 3 ఒక సెట్గా చెప్పిస్తాం. 15 ప్రాణాయామాలు. నెక్ మూమెంట్స్ మీరు అబ్జర్వ్ చేసుకోండి, చేసి మీరంతా యోగా టీచర్స్ కదా. ఇట్లా అన్నప్పుడు నెక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అయితే స్పాండిలైటిస్ అవి ఉన్న వాళ్ళకి విత్ నెక్ మూమెంట్స్ అవాయిడ్ చేయాలి. ఇట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ గ్లాండ్కి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అట్లాగే నెక్ మూమెంట్స్ బాగా జరుగుతాయి. పారాథైరాయిడ్ గ్లాండ్స్, థైరాయిడ్ గ్లాండ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. చెప్పండి ఇంకా అయితే. దీంట్లో మళ్ళీ యుక్రోత్మ వాతచలన భస్త్రిక. లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్, రైట్ ఇన్ ఆపోజిట్, ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీతింగ్ విత్ నెక్ మూమెంట్స్. ఇది 6వ వేరియేషన్. 6 వేరియేషన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ లఘు చాలన భస్త్రిక. లఘు చాలన భస్త్రికలో చెస్ట్ దగ్గర నుంచి ఇదన్నమాట. దీంట్లో 1 ఇన్హలేషన్ 3 ఎక్సలేషన్స్ చేస్తాం. ఇన్హేల్ చేసినప్పుడు చేతులు ముందుకెళ్తాయి, ఎక్సేల్ చేసినప్పుడు చేతులు వెనక్కి వస్తాయి. ఏం చేస్తాము, ఈ మోచేతుల పార్ట్ని రిబ్ కేజ్కి టచ్ చేస్తాం. అక్కడ ఉన్న ఫ్యాట్ కపాలపతి కలిసిపోయాయి ఇక్కడ. ఇన్హేల్ ఒకసారి, 3 ఎక్సలేషన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే రిబ్ కేజ్ చుట్టూ ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. మనకి ఏమవుతుందంటే ఆర్గాన్స్ పైన ఎప్పుడైతే ఫ్యాట్ పేరుకుంటుందో ఆర్గాన్స్ పనితీరు తగ్గిపోతుంది. అలా కాకుండా మనకి లంగ్స్ యాక్టివేషన్ అవ్వడమే కాకుండా మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆసనాలతోనే అవనవసరం లేదు, ప్రాణాయామాలతో కూడా అవ్వచ్చు. ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. మన క్లాసెస్లో మనం ఉపయోగించుకోవచ్చు. ఇది మధ్యమ చాలన భస్త్రిక. లఘు చాలన భస్త్రిక. మధ్యమ చాలన భస్త్రికలో చేతులు లాక్ చేసుకుంటాము. ఇన్హేల్ అప్, ఎక్సైల్ డౌన్. ఇక్కడ ట్యాపింగ్ పడాలి, బాగా దెబ్బ పడాలి. ఈ విధంగా అన్నమాట. ఇన్హేల్ ఎక్సైల్ మీకు సౌండ్ కోసం చేస్తాను. డయాఫామ్ ఇదన్నమాట. 11 times or 21 times వాళ్ళ కెపాసిటీ అన్నమాట. అది 11 times. 1 ఇన్హేల్ 3 ఎక్సైల్. ఇది మధ్యమ చాలన. లఘు చాలన ఇలా చేసింది లఘు చాలన భస్త్రిక, చెస్ట్ లెవెల్ చేసింది. ఇది ఇలా చేసేది మధ్యమ చాలన భస్త్రిక. 1 ఇన్హలేషన్ 3 ఎక్సలేషన్స్. ఇదన్నమాట. దీని తర్వాత దీంట్లోనే ఇంకొక వేరియేషన్, మధ్యమ చాలనలోనే ఇంకో వేరియేషన్. పిడికిలు బిగిస్తాము, ఇలా పెడతాము, ఇలా అన్నమాట. దీంట్లో 1 ఇన్హలేషన్ 3 ఎక్సలేషన్స్. అండ్ దీని తర్వాత ఇక్కడ వరకు యాక్టివేట్ అయిపోయింది మొత్తం అప్పర్ బాడీ అంతా, లంగ్స్ నుంచి పైకి. దాని దగ్గర నుంచి కిందకి వస్తే ఇక్కడ మనకు కాలేయం ఉంటుంది. దీన్ని అంత వాళ్ళు చెప్పారో కొత్త వాళ్ళు యాడ్ చేస్తారో నాకు తెలియదు, యూస్ఫుల్గా ఉంది అందరికీ అని నేను చెప్తున్నాను మా క్లాసులో. కాలేయ చాలన భస్త్రిక. కాలేయాన్ని మనం ఎక్సైల్ చేసినప్పుడు ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ అక్కడ ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ చేయబడుతుంది. అట్లాగే ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కాదు చేయకూడదు. పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, లేకపోతే కొంతమందికి పస్సు కూడా ఫామ్ అవుతూ ఉంటుంది కాలేయంలో. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు. నార్మల్గా ఉన్న వాళ్ళు
రిథమిక్గా అనమాట ట్యాపింగ్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఇంటెస్టైన్స్ చాలన భస్త్రిక, నాభికి 2 వైపులా. ఈ విధంగా 11 టైమ్స్ స్వాదిష్టాన్ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఆ పార్ట్స్ అన్ని కూడా దాని చుట్టూ ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ చేయబడుతుంది. తర్వాత టోటల్ బాడీ కూడా యాక్టివ్నెస్ వస్తుంది. అలాగే అడిపోస్ టిష్యూస్, ప్రెగ్నెంట్ లేడీస్, పీరియడ్స్లో ఉన్న వాళ్ళు ఇవి చేయకూడదు. కలేచారం భస్త్రిక నుంచి అవాయిడ్ చేయాలి. కొంచెం సెన్సిటివ్ ఉంటాం కాబట్టి ఆ టైంలో వాళ్ళకి అవాయిడ్ చేసి తర్వాత మేము వర్క్ చేసుకోవచ్చు. అడిపోస్ టిష్యూ అంటే థై జాయింట్లో అనమాట. ఇది బద్ధకోణాసనంలో కూడా చేసుకోవచ్చు, వజ్రాసనంలో చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకొక 3 ఎన్నైనా ఇప్పుడు ఒకసారి కౌంట్ చేయండి. వీడియో చేయండి. అందులో స్లో బ్రీతింగ్స్, స్లో ఇన్హలేషన్, అది లాస్ట్లో చేస్తాం. మధ్యమ గతి షోల్డర్స్ అప్ అండ్ డౌన్ బ్రీతింగ్ ఈ విధంగా చేసేది. దీన్ని మధ్యమ చాలన భస్త్రిక అంటాము. తర్వాత దీర్ఘచాలన భస్త్రిక మధ్యమ గతిలో చేస్తాము. తీవ్ర గతిలో చేసేది ఫాస్ట్ ఇన్హలేషన్స్, ఫాస్ట్ ఎక్సిలేషన్స్. థర్టీ టైమ్స్ లంగ్ ఎక్సర్సైజ్. చివరిగా అన్నీ అయిపోయిన తర్వాత సామాన్య గతి, భస్త్రికా సామాన్య గతి, స్లో ఇన్హలేషన్ అండ్ వెరీ స్లో ఎక్సిలేషన్. ఈ 15 వేరియేషన్స్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. మళ్ళీ కావాలంటే నోట్స్ కూడా గ్రూప్లో పెడతారు. వామచలన భస్త్రిక, దక్షిణ చలన భస్త్రిక, విక్రోత్మ చలన భస్త్రిక, వామచలన వాతక్రమ భస్త్రిక, దక్షిణ చలన వాతక్రమ భస్త్రిక, విక్రోత్మ వాత చలన భస్త్రిక. ఇది 6 అయిన తర్వాత 7వది లఘు చాలన, మధ్యమ చాలన, దీర్ఘచాలన మిస్ అయ్యారు. ఇది ఇందాక మీరు చెప్పారు కదా ఇక్కడ. ఇది దీన్ని 1 ఇన్హలేషన్ 3 ఎక్సిలేషన్. పిల్లలకి ఏంటంటే రిథమిక్గా చేస్తే యాక్టివ్గా ఇంకొంచెం యాక్టివ్గా చేస్తారు. స్కూల్స్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. 1 ఇన్హలేషన్ 3 ఎక్సిలేషన్స్ దీంట్లో ఎట్లా చేస్తామంటే ఈ విధంగా 7 సెట్స్ చేస్తాము. 21 టైమ్స్ అవుతుంది. టోటల్ బాగా కూర్చొని యాక్టివేట్ చేసేస్తాం. ఇంకా చివరిగా బాక్స్ బ్రీతింగ్ ఉంటాం. నిలబడి 3 దీన్ని కూడా 3 రకాలుగా చేస్తాం. ఎలా చేస్తామంటే దీన్ని ఇలాగే రౌండ్స్ తిరుగుతుంది. దీంట్లో వేరియేషన్స్ చాలా చేస్తాం. 8 దిక్కులకు 8 సార్లు అనమాట. ముందు గుర్రపు స్వారీ చేయించేవాళ్ళు మహిళలతో. పిల్లలు పుట్టని వాళ్ళకు పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి మహారాణులకు పిల్లలకు పుట్టిపోతే వాళ్ళు గుర్రపు స్వారీ చేసి రమ్మనేవాళ్ళు. ఎందుకు అంటే ఇదంతా కూడా యాక్టివేట్ అయిపోతుంది బాడీ. కాబట్టి ఈ బాక్స్ బ్రీతింగ్ ఎక్కువ సార్లు చేసుకునే దానివల్ల పీసీఓడి, పీసీఓఐసీ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండవు, బాడీ అంతా టోటల్గా యాక్టివేట్.